ఏంది వచ్చి స్టూడియో పైకి రాలేదు, కింద ఉన్నారు? మామూలుగా చూస్తుంటాం, అరే ఇండస్ట్రీలో మోసాలు ఎక్కువ జరుగుతాయి, ఇలాంటి వాళ్ళ వల్లనే జరిగేది. వాళ్ళు ఎప్పుడు కలిసినా కూడా కేర్ ఆఫ్ అనేది లేదు. ఒకసారి జీబీకి ఎదురున్న హయత్ హోటల్కి, లేకపోతే ఒక అమ్మాయిని తోడు ఎందుకు పంపడం అనేది నేను జస్ట్ వెళ్ళి మళ్ళీ నేను ఉన్నాను తెలియకుండా బయట ఉండేవాళ్ళని. షార్ట్ లిస్ట్ లో ఉన్నావా, 67లో ఉన్నావు టాప్ కంటెస్టెంట్. మళ్ళీ షార్ట్ లిస్ట్ అయితే రాజు, నేను అడుగుతాను నీకు సూటి ప్రశ్న, షార్ట్ లిస్ట్ అయితే మళ్ళీ ఇప్పటిదాకా 7లో లేదు కదా ఆమె? ఫస్ట్ ఒక 50,000 రూపీస్ వేసాను. నేను కూడా అన్నా నువ్వు అన్న టైం అయిపోయింది. ఆ కాన్ఫరెన్స్ లో మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, సత్య ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, నువ్వు బూతులు మాట్లాడుతున్నావు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని నిన్న మనం చూస్తే గనక వీడియోస్ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో చూస్తే గనక బిగ్ బాస్ 7కి పంపిస్తానని మోసం చేశారన్న ఉద్దేశంతో ఒక వీడియో వైరల్ అవుతుంది. తనే సప్నా చౌదరి, యాంకర్ అండ్ యాక్ట్రెస్. తనకు ఎలా మోసం జరిగింది, అసలు అమౌంట్ ఎందుకు కట్టడం జరిగింది, ఆ వ్యక్తి ఎవరు అన్నది ఇప్పుడు మన ఉద్దేశం. ఎందుకంటే బిగ్ బాస్ అంటే అందరికీ చాలా ఇష్టం అండి. అది ఒక గవర్నమెంట్ జాబ్ లాగా అయిపోయింది. ఒక ఆర్టిస్ట్లకు బిగ్ బాస్లో వెళ్ళాలి కంపల్సరీ అనేది ఒక ఎయిమ్గా పెట్టుకుంటారు. కానీ అదే ఛాన్స్గా తీసుకొని బిగ్ బాస్ని ఒక బ్రాండ్గా వాడుకుంటూ ఇలాంటి కొంతమంది ఉన్నారు. అది దానికోసం మనం సప్నా గారిని ఒకసారి మాట్లాడదామని ఇంటర్వ్యూ చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. తను డాడీ? మా నాన్నగారు. ఓకే. హాయ్, ఎలా ఉన్నారు? ఏంది వచ్చి స్టూడియో పైకి రాలేదు, కింద ఉన్నారు? అంటే ఎప్పుడైనా సినిమా ప్రమోషన్ల కోసం ఒక పాజిటివిటీలో ఆడియన్స్ అందరితో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటాం. బట్ ఈ ఇష్యూ ఏంటంటే మనలో మనకు జరిగింది ఇన్ని నెలలు. బట్ ఇలాంటి ఇష్యూ జనరల్గా చాలా మంది అంటే అబ్బాయిలకు వస్తే ఏముంది 2.5 లక్షలు లైట్ తీసుకోండి. అది 2.5 లక్షలు అనేది లైట్ అమౌంట్ కాదు, చిన్న అమౌంట్ కాదు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ అనేది మంచి షో. అలాంటి షో చెప్పుకొని ఇట్లా చేయడం అనేది చాలా దారుణం. ఇప్పుడు ఏమనుకుంటా ఇందాక మామూలుగా చూస్తుంటాం, అరే ఇండస్ట్రీలో మోసాలు ఎక్కువ జరుగుతాయి, ఇలాంటి వాళ్ళ వల్లనే జరిగేది. ఇంక వచ్చేటోడు రాడు, భయపడి పేరెంట్స్ భయపడతారు, వాడికి ఎంత ఆశ ఉన్నా కూడా. ఓకే, మిమ్మల్ని కూడా అడిగాడు ఒక దీంట్లో బిగ్ బాస్ 7కి సెలెక్ట్ అవుతున్నారని చెప్పడం ఎంత, ఏంది ఆ స్టోరీ? యాక్చువల్ ఏమైందంటే స్వప్న ఒక 2-3 టైమ్స్ వాళ్ళు పిలిస్తే వెళ్తుంది, ఆఫీస్కి వెళ్తుంది, మాట్లాడుతుంది. వాళ్ళు ఎప్పుడు కలిసినా కూడా కేర్ ఆఫ్ అనేది లేదు. ఒకసారి జీబీకి ఎదురున్న హయత్ హోటల్కి, లేకపోతే ఒక అమ్మాయిని తోడు ఎందుకు పంపడం అనేసి నేను జస్ట్ వెళ్ళి మళ్ళీ నేను ఉన్నాను తెలియకుండా బయట ఉండేవాళ్ళం. లేకపోతే ఎవరో ఒకరు తోడుగా అట్లా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒక అమ్మాయికి తెలియదు కదా సిచ్యువేషన్స్ ఇక్కడ ఎలా జరుగుతాయి, ఒక కీడెంచి మేలేచి అంటారు కదా. సో మేము అలా 2 రకాలుగా ఉండేవాళ్ళం. సో ఫైనల్ ఏంటంటే ఇక ఫైనల్గా ఒక డబ్బులు మాట్లాడాలి అని అనగానే నేను వెళ్ళాను. ఆ రోజు వెళ్ళగానే స్వప్న దగ్గర ఏంటంటే ఈ అబ్బాయి ఎవరు అది ఇది అనగానే ఇట్లా సాయి కృష్ణ అని నాతో పాటు మూవీస్ చేశాడు ఇట్లా అంటే అదే ఇప్పుడు ఈ అబ్బాయి ఫొటోస్ కూడా వచ్చినాయి, నువ్వు కూడా షార్ట్ లిస్ట్ లో ఉన్నావు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇప్పుడు నా పక్కన స్వప్న ఉంది కాబట్టి స్వప్న వెళ్తే మేము సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా ఉంటాం. లేదా మేము వెళ్ళినప్పుడు కూడా మేము చెప్తాం స్వప్న నేను కూడా వెళ్తున్నా అంటే నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారు. అసలు కనీసం నాకు తను వెళ్తుంది కాబట్టి తనకు మేము సపోర్ట్ చేద్దామని మేము అందరం అనుకున్నాం. ఆయన మీకే సపోర్ట్ చేస్తుండు. ఆయన నాకేమంటుందంటే నీది కూడా వచ్చింది, షార్ట్ లిస్ట్ వచ్చింది, కొంచెం నువ్వు అది ఇది చేసావంట కదా తెలిసింది ఆల్రెడీ అని. నాకు ఆ అబ్బాయి పరిచయమే అప్పుడు, జస్ట్ ఆ కాఫీ మీటింగ్ లో కలిసాము. స్వప్న షాక్ అవుతుంది, నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు అప్లై చేసావు అంటే మనకి దండం పెడితే తల్లి డైలాగులు కొడుతుంది. నేను డే 1 అబ్జర్వ్ చేశాను, నేను ఇవన్నీ చూస్తున్నావు 8 years నుంచి ఉన్నా కాబట్టి నువ్వు చూస్తున్నావు ఈ పర్సన్ ఎట్లా ఉంటాడు ఏంటి అని. డైలాగ్ స్టార్టింగ్ నుంచి ఆ పర్సన్ నువ్వు అట్లా నువ్వు ఇట్లా. తర్వాతకి జస్ట్ ఒక 5D కెమెరా ఒక టేకింగ్ వస్తే ఒక 5,000 రూపాయలు లేదా ఒక 6,000 రూపాయలు ఒక 7,000 వేసుకోవచ్చు. అట్టా అనేది 25,000 రూపాయలు ఇప్పించు. నేను అన్న స్వప్నకి, స్వప్న అది మన దగ్గర ఉన్న కెమెరాలు ఉన్నాయి, మన ఫ్రెండ్స్ ఉన్నారు, టేకర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి ఫోటో షూట్ చేస్తారంటే అతను ఏం చెప్తాడంటే స్టార్ మా బిగ్ బాస్ పంపించి ఇలా కాదు వేరే అని కట్ చేసి మళ్ళీ లొకేషన్కి వెళ్ళాక చూస్తే సేమ్ మన లాంటి 5D కెమెరా దానికి 25,000. మళ్ళీ ఆ రోజు ఫుడ్ కాస్ట్, మళ్ళీ ఆ రోజు ఆఫ్టర్నూన్ కానొద్దు కానీ షూట్ అయిపోకముందే వాళ్ళు కాల్ కావాలన్నారు. నేను ఏంటంటే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాను, ఎందుకంటే యాజ్ ఎ ఫ్రెండ్ గా తనకు సపోర్టింగ్ మా ఒక 5-6 ఉన్నాం. నేను, శోభన్ అన్న, సుధాకర్, బ్యాచ్ అందరూ మేము మాట్లాడుకుంటున్నాం. చూడు స్వప్న ఏదో ఒక రోజు ఫైనల్ గా ఇబ్బంది పడుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే తను ప్రయత్నం చేస్తుంటే మనం నెగిటివ్ మాట్లాడితే ఏమనుకుంటారంటే ఒకనొక టైంలో నేను వీళ్ళందరిని అనేసా, నేను ఎదగడం మీకు ఇష్టం లేదా, మన టీం నుంచి నేను వెళ్ళడం మీకు ఇష్టం లేదా, నేనేమి లంచం ఇవ్వట్లేదు, నా కాస్ట్యూమ్స్ కోసం లేదంటే అక్కడ పిఆర్ రేటింగ్ కోసం వాళ్ళు కావాలన్నారు. మెయిన్ గా అయితే కాస్ట్యూమ్స్ కోసం సాటర్డే సండే మరి అందంగా కనపడాలి కదా. అసలు నేను బిగ్ బాస్ కి వెళ్ళడం మీకు ఇష్టం లేదా, ఎందుకంటే నమస్తే సేట్జీ స్టార్టింగ్ నుంచి నేను వీళ్ళకి చెప్తూనే ఉన్నాను, అంటే ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి చెప్తున్నాను. అయితే ఇవన్నీ సిచ్యువేషన్ చూసాక స్వప్న ఏమనుకుందంటే సరే ఖచ్చితంగా అతను పంపిస్తాడు. ఎందుకంటే అతను ఎప్పుడు కలిసినా కూడా ఎవరో ఒక సెలబ్రిటీతో ఫోన్ మాట్లాడి స్వప్న వీళ్ళు ఫోన్ చేశారని కాల్ లిస్ట్ చూపించేవాడు.
నమ్ముతాం ఎట్లయినా, నమ్ముతాం. తను చేశాడు. ఇప్పుడు ఏంటంటే తన వల్ల పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కాదనట్లే. ఇప్పుడు ఒకవేళ తన వల్ల అవ్వలేదు స్వప్న, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళలేవు అమ్మా అని తన డబ్బులు తనకి ఇచ్చేస్తుంటే ఈ ప్రాబ్లం లేదు కదా. తను వేరే వర్షన్లో తను ఇంకా కష్టపడి తను ఇంకా ఫేమ్ అయ్యి కనీసం ఎట్లా వేరే రూట్లో వేరే పిఆర్ ద్వారా వేరే ద్వారా వెళ్ళేది. ఓకే. సో తను ఏం చేశాడంటే ఖచ్చితంగా నా ద్వారానే వెళ్ళాలి. నేను బిగ్ బాస్లో రఘు అన్న అని ఉంటాను, అవును, నాకు రఘు అన్న నాకు వేరే మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా తెలుసు. నేను మరి ఒక మాట అడుగుదామని అనేలోపు ఒక మీటింగ్లో, మళ్ళీ రెండో మీటింగ్లో నువ్వు రఘు అన్నకి ఇన్ఫర్మేషన్ చెప్పావు అంటే ఇండైరెక్ట్గా రాయేస్తుంది నాకు. థర్డ్ పర్సన్ అసలు మీరు చెప్పొద్దు, నా పేరు చెప్పొద్దు, ముందు నుంచి అతను జాగ్రత్త పడుతున్నాడు, కవర్ చేస్తుండే ఇక్కడ బయట. నేనేంటంటే చుట్టూ రోజు మీడియాతో తిరిగినా కూడా నేను అందరికీ ఎందుకు చెప్పలేదంటే సరే ఈ ప్రయత్నం జరుగుతుంది కదా అని అడిగాను. సరే బిగ్ బాస్ లాస్ట్ వరకు ఉల్టా పుల్టా అన్నారు కదా, లాస్ట్ 10 రోజుల ముందు కూడా పిలుస్తారని చెప్పిండు. అసలు నేను అనుకున్నా అసలు తెలియని అమ్మాయిని 10 రోజుల ముందు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అని నేను అనుకున్నా. సరే స్వప్న కూడా అప్పుడప్పుడు నమ్ముతుంది ఇక. సరే నవంబర్లో అగ్రిమెంట్ రాద్దామని చెప్పాను. అగ్రిమెంట్ రాయడానికి ఒక 1 వీక్ 10 డేస్ నుంచి రావట్లేడు. అగ్రిమెంట్ రాయాలన్నా అని చెప్పాను నేను. అప్పటి నుంచి కొంచెం మనోడికి ఏంటంటే అసలు కలర్ బయటపడ్డది. సో ఫస్ట్ టైం ఏంటంటే నేను స్క్రిప్ట్ రాసుకుని అగ్రిమెంట్ కూడా నేనే రాయాల్సి వచ్చింది. ఫ్రెండ్ కోసం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. తన అబ్బాయి రాజు అనే పర్సన్ నేచరే అర్థమైంది. అగ్రిమెంట్ రాసేటప్పుడు కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ నుంచి వాళ్ళు రాగానే మీకు అమౌంట్ ఇచ్చేస్తాను. నేను అన్నాను, అన్న నువ్వు ఎవరికైతే ఇచ్చినావో ఆ పర్సన్ నెంబర్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. లేదు నువ్వే తిన్నావా లేదా నువ్వు మోసం చేసినావా చెప్పు క్లియర్గా, ఇది ఇష్యూ కాదనంటే లేదు బిగ్ బాస్ టీమ్కి ఇచ్చా, ఒకవేళ వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయంటే చాలా పెద్ద ఇష్యూ అది. నేను ఈ చిన్న అమౌంట్కి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి అంత అవసరం లేదు, పెద్ద యాజమాన్యం అది అంటే ఇనలేదు. డిసెంబర్ 21 తారీఖు వరకు ఆగారు. మళ్ళీ న్యూ ఇయర్కి ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని స్వప్న చెప్పింది. చెప్పి అన్న డబ్బులు ఇస్తాను అంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. సరే అనేసి 6వ తారీఖు ఇస్తా ఫైనల్ అని కట్ చేసి 6వ తారీఖు కాన్ఫరెన్స్లో నేను కూడా ఉన్నాను అనమాట. ఇక రెచ్చగొడుతాను అనమాట. ఫస్ట్ ఏమన్నాడంటే నా కొడుకు మీద ఒట్టు అది ఇది అన్నాడు. నేను అన్న పిల్లల మీద ఒట్టే కన్నా ఫస్ట్ ఇయర్ 1 year కూడా కాదు అబ్బాయి మీద అని ఫైనల్గా నేనే అన్నా ఒక మాట. నిజంగా అబ్బాయి నీకు పుట్టితే ఆ ఒట్టేసేవాడు నాకు కోపం వచ్చింది. ఎందుకంటే అబ్బాయి మీద ఒట్టేసినావు, ఖచ్చితంగా అట్లా వేయొద్దు, నీకు పుట్టిన అబ్బాయే కదా అన్న. అది ఇది అనుకుంటే కొంచెం వల్గర్గా స్టార్ట్ చేసింది. నేను కూడా అన్నా నువ్వు అన్న టైం అయిపోయింది, ఆ కాన్ఫరెన్స్ లో ఉంది, మా ఫ్రెండ్స్ ఉన్నారు, సత్య ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, కనీసం నీకు ఇవ్వలేను అనే ఒకటి చిన్నది ఉంటుంది, కనీసం రిక్వెస్టింగ్ కూడా లేదు, నువ్వేం చేసుకుంటే చేసుకొని రెచ్చగొడుతున్నావు, మీడియా మన చేతిలో ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, తప్పు చేసి మేము భయపడాలి, తప్పు చేయలేదు ఏం పర్లేదు. అప్పటికే 2 రోజులు ఆగింది స్వప్న. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఆగింది. 6వ తారీఖు మళ్ళీ ఫైనల్గా అడిగితే చేసుకో. ఆయన చాలా మంది చూసిన వాళ్ళే. అమ్మాయిలు బేసిక్ ఏంటంటే పోతే పోనీలే, బయటికి పోతే పరువు ఎందుకు పోతే. రోజు ఎగ్జాంపుల్ బర్రెలకు ఉంది, ఎగ్జాంపుల్ తీసుకున్నాం. తను ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఓడిపోద్దా గెలుస్తుంది అవసరం లేదు, పోటీ చేసి తను ఒక ఇన్స్పిరేషన్ అయింది. నేను తప్పు చేస్తే ప్రశ్నించు స్వప్న, తప్పు లేదు, ఎవరేమనుకోరు, నువ్వు ఇక్కడ నెగనిస్ట్ ఎవరికి వెళ్ళట్లేదు, ఆ పర్సన్ డబ్బులు తీసుకుంటూ పలానా బిగ్ బాస్ అనే షో ద్వారా. సో ఆ షోని అడ్డు పెట్టుకుని ఇలాంటి వాళ్ళు డబ్బులు తీసుకోవడం వల్ల నిజంగా వేరే పర్పస్లో ఎవరైనా డబ్బులు ఖర్చు అయితే అప్పుడు కట్టలేరు, అసలు రారు, దేనికి చేయలేరు అని నేను అన్నాను. సో మొన్నటి నుంచి వీడియో చెప్పియడం మనం మీడియా గ్రూప్లో మీడియా వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే తన సైడ్ న్యాయం ఉంది, అటు అన్యాయం జరిగింది కాబట్టి ప్రశ్నించుకున్నారు. సో ఈ ప్రయత్నం ఒకటే ఏంటంటే బిగ్ బాస్ అనే షోని ఇలాంటి రాజు అనే పర్సన్స్ వల్ల కిల్ అవుతుంది. ఇంకోటి చాలా మంది అన్నారు ఎప్పుడో రాసిరు కదా మరి ఎందుకు బయటికి రాలేదంటే, స్వప్నకు బిగ్ బాస్ ఎంత ఇష్టం అంటే తనకి ఇందాక కూడా చెప్పింది కదా వీడియోలో కూడా, తను నిద్రపోయేటప్పుడు నిద్ర కూడా కాదు ఏమన్నా కోపం వచ్చిందంటే బిగ్ బాస్ స్వప్న అనగానే ఎమ్మటే నవ్వేసేది. అయితే బిగ్ బాస్ షో అంత ఇష్టపడుతుంది కాబట్టి తన గురించి బిగ్ బాస్ గురించి తను చెప్పలేదు, నేను డబ్బులు ఇచ్చిన అని బిగ్ బాస్ నెగిటివ్ అయితే అనే ఉద్దేశంతో. యాక్చువల్గా నేను ఆ వీడియో కూడా అసలు చెప్పను అని చెప్పాను సాయికి, నీ అమౌంట్ నువ్వు ఎన్ని ఈవెంట్స్ ఒక ప్రోగ్రామ్ చేయాలి అంటే అన్ని హైదరాబాద్ లోకల్లో రావు, మార్నింగ్ విజయవాడ, ఈవినింగ్ ఖమ్మం, అంత లాంగ్ జర్నీలు. ఎక్కువ నేను మిర్యాలగూడ, నల్గొండ, వరంగల్, ఇటు ఏపీ, తెలంగాణ, విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు చేస్తూ ఉండేదాన్ని. మార్నింగ్ ఈవినింగ్ ప్రోగ్రామ్ చేయాలంటే ఎటు తిరిగి ఒక 200 kilometers నేను జర్నీ చేయాలి డైలీ. సో ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు కదా లైఫ్ అనేది ఒక జర్నీ అని, బట్ నా లైఫ్ మాత్రం జర్నీలోనే అయిపోతుంది. ఇంకెంత ఓపిక అంటే స్వప్నకి ఒక రోజు ఫోన్ చేసి డబ్బులు ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఇస్తాను, ఎందుకంటే 2-3 ఈవెంట్స్ రాగానే 50,000 అట్లా ఇస్తాను, లేదా ఛాన్స్ పోతుంది లేదమ్మా అంటే లాస్ట్కి నమ్మరు. అంటే ఇది మేము పర్సనల్గా ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకుంటారో స్వప్న అడగలేకపోతుంటే స్వప్న నీకు ఎంత కావాలి చెప్పి ఇంకెంత తక్కువ అయినంటే ఇంకో 25,000 తక్కువ అయిపోయినాయి అంటే క్రెడిట్ కార్డ్ అప్పుడే మా దగ్గర ఉంటే జస్ట్ 5 చేసి వాడికి కొట్టాం. అంటే మా అందరం స్వప్న వెళ్ళాలని మేము అంత కోరుకున్నాం,
ఒకవేళ స్వప్నకి అంత నాలెడ్జ్ లేదు, లేకపోతే స్వప్న సర్వే అవ్వలేవు అనుకుంటే మేమే చెప్పేటోళ్ళం స్వప్న నువ్వు వెళ్ళట్లేను. కానీ తను ఎంత షార్ప్ అంటే బిగ్ బాస్ లో ఇన్ని సీజన్ లో ఏ కంటెస్టెంట్ ఎలా చేశాడని కూడా తను మాతో అంత అబ్జర్వ్ చేస్తుండేది. సో ఫైనల్ గా బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అయిపోయిన తర్వాత ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ అయిపోయాక మళ్ళీ స్వప్న ఇష్యూ చెప్పేసరికి ఏమైందంటే టోటల్ బిగ్ బాస్ గురించి నెగిటివ్ అనుకుంటారు కదా సాయి, అందుకే అసలు వద్దు, కావాలంటే నేను డబ్బులు పోయినా ఆగుతాని తను బిగ్ బాస్ కోసం అంత సాక్రిఫై చేసింది తను. సో మళ్ళీ ఫైనల్గా ఏంటంటే తను చేసే పని ఎవరైతే రాజు అనే పర్సన్ చేసే విధానం బట్టి మేము ప్రొసీడ్ అవ్వాల్సి వచ్చింది. నిజమే అది. ఇప్పుడు బిగ్ బాస్ అనే పేరు వాడుకుంటా ఇలాంటి వాళ్ళు ఎంతమంది దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు 5 lakhs అంటే ఇప్పుడు 5 lakhs మునిగిపోయినట్టే కదా. నేనన్నా ఇంకా చాలా చెప్పలేదు అనుకుంటున్నాను. చెప్పండి. ఆ జనరల్ ఏమన్నాడంటే 5 lakhs కావాలన్నాడు. స్వప్న ఏం చేసిందంటే ఒక 2.5 lakh ఇస్తాను, ఇంకో 2.5 lakh వచ్చాక అయినా ఇస్తాను, నాకు డబ్బు కూడా ఇంపార్టెంట్ కాదండి. లేదంటే నేను ముందే ఇచ్చేసేదాన్ని 5. అవి కూడా ఇప్పుడు 5 అయ్యేది ఇక్కడ అగ్రిమెంట్ లో. సో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మా బ్రదర్స్, మా తమ్ముళ్ళు అడుగుతున్నారు, మా అమ్మ అడుగుతున్నారు ఎందుకు ఇచ్చావు ఏంటి అని చెప్పి. సింపుల్ ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ కి వెళ్ళడానికి కాదు తను ఇచ్చింది కాస్ట్యూమ్స్ కోసం. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే వెళ్ళడానికి అంటే నేను కూడా అనేవాడిని. ఏం చెప్పాడంటే కాస్ట్యూమ్స్ ఉంటే కొంచెం మంచి నేనన్నా నాకు తెలిసిన కాస్ట్యూమ్ డిజైనర్స్ మన సినిమా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కావాలంటే మేము పంపిస్తాం. అదేంటి అంటే లేదు పిఆర్ ఉంటుంది, మొత్తం పిఆర్ టీమ్ ఉంటుంది. అంటే నాకు తెలియని పిఆర్ టీమ్ ఏముంటుంది, మరి నేను టోటల్ డిజిటల్ మార్కెటింగ్ లో ఉంటాను కదా. అంటే లేదు ఇలా కాదు అసలు వేరే ఉంటుంది. అంటే స్వప్న ఎలా అంటే వేరే రూట్ లో నీకు తెలియదు చెల్లె, నీకు తెలియదు, వాళ్ళకి అబ్బాయికి సాయికి తెలియదు, సాయి ఒక 5 నిమిషాలు పక్కకు కూర్చో అంటే నన్ను మౌల్ చేస్తున్నారు. సో చేసేసరికి సరే పోతే పోనీ నేర్చుకుంటారు, వాడు కూడా రిటర్న్ ఇస్తారు డబ్బులు అని మేము అనుకున్నాం. ఫైనల్గా నేను డే 1 నుంచి చెప్తూనే ఉన్నా తను డబ్బులు ఇవ్వడు, తను ఇంకా రివర్స్ లో ఉంటాడని చెప్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా చాలా మంది బిగ్ బాస్ కి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చారు. బిగ్ బాస్ కి వెళ్ళడానికి ఎవ్రీ సాటర్డే సండే ఏదైతే నాగార్జున గారు వస్తారో దానికోసమే కాస్ట్యూమ్స్ కోసం మాత్రమే ఆ 105 రోజుల కోసం కావాలని చెప్పి తీసుకున్నాడు. దేనికి అంటే తన ప్రొఫైల్ అంతా ఓకే అయిందంట. ఓకే అయిన తర్వాతకి మీరు వెళ్తారు స్వప్న బిగ్ బాస్ కి అయిపోయింది. సో ఇక మీకు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మన కాస్ట్యూమ్స్ అని మీకు పిఆర్ టీమ్ ఉంటాయి కదా, సో దానికి అమౌంట్ ఇవ్వన్నారు. వెళ్ళడం ఓకే అంట. షార్ట్ లిస్ట్ లో ఉన్నావా 6-7 లో ఉన్నావు నువ్వు టాప్ కంటెస్టెంట్. మళ్ళీ షార్ట్ లిస్ట్ అయితే రాజు నేను అడుగుతాను నీకు సూటి ప్రశ్న, షార్ట్ లిస్ట్ అయితే మళ్ళీ ఇప్పటిదాకా 7 లో లేదు కదా, ఆమె ఉల్టా పల్టాలో లేదు కదా, కనీసం 5 lakh కార్డ్ ఎంట్రీలో కూడా లేదు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకే కదా పంపించేది. ఎందుకు బ్రోకర్ మాటలు ఇవన్నీ మాటలు మాట్లాడుకుంటా అవన్నీ అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే రోజు చూసి ఉన్నాం కదా, ఎమ్మటే పోగానే అన్న ఇట్లా రాలేదన్న అది ఇదనే స్వప్న నువ్వు ఆగు, నీకు ఇది మన స్టార్ మాలో ఏదో డాన్స్ షోది నీతో నేను దానికి వెళ్ళు, దాంట్లో మన వాళ్ళే మొత్తం టీము. నీతోనే అంటే జోడీ ఎవరిని తీసుకెళ్తుంది ఆమె, నీతోనే ఎవరికి అది కనీసం చెప్పే సెన్స్ ఉందా నీకు? అదే తర్వాతకి వెబ్ సిరీస్ చాలా ఉన్నాయి, నువ్వు ఇంకా బస్ క్రియేట్ చేసుకో 8కి కన్ఫర్మ్. ఎందుకంటే నాకు ఇట్లా ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు బయటికి రారు, నువ్వు కూడా ఇంతే అన్న. నేను షాక్ అయినా, ఓహో చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, మిగిలిన వాళ్ళు ఏంటంటే బయటికి రారు. ఎందుకు రారు అంటే ఎందుకులే పోతే పోని వాడి కర్మ అంటాం. కర్మ అనేది లేదు, అవసరం ఈ రోజులో అది కాదు. వాడు చేసిందంటే ఖచ్చితంగా చట్టపరంగా వాడికి శిక్షణ పడాలి, పబ్లిక్ లో అరే వీడు 420 అని తెలియాలి. అంతే. అది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇంకా బయట ఎంతమంది ఇప్పుడు వీడియో చూసి చాలా మంది బయటకు వస్తారు చూడండి. రాజు రావాలనే ఒక ఉద్దేశంతోనే అసలు ఈ కార్యక్రమం. అండ్ ఇంకొకసారి ఇలాంటి వాళ్ళ నమ్మకాన్ని ఉద్దేశం కూడా 2 విధాలుగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఎవరైతే తీసుకున్న రాజు దగ్గర ఇచ్చారో వాళ్ళు బయటికి రండి, అండ్ ఇలాంటి రాజు వాళ్ళని మాత్రం నమ్మకండి. అయితే లాస్ట్ టైం ఫైనల్ గా 6th మార్నింగ్ మధ్యాహ్నం వీళ్ళ డాడీ వచ్చారు హాస్పిటల్ చెకింగ్ కి. వీళ్ళ డాడీ హాస్పిటల్కి వెళ్తున్నారని చెప్పినప్పుడు ఆయన అంటాడు ఈ విషయం నువ్వు బయటకు వెళ్తే నేను సీజన్ 8కి పంపాను అంటాడు. అంటే తిన ప్రయత్నం తిని అడుగుతూనే ఉంది, సీజన్ 8కి నేను పంపాను, బిగ్ బాస్ టీం మొత్తం మన టీమే నేను పంపాను అన్నాడు. సో అప్పుడు స్వప్న ఒక రోజు మొత్తం తన ఫుడ్ తినకుండా ఏడ్చిందంటే నేను ప్రయత్నం చేస్తున్నా 3 days నేను డిప్రెషన్ లో ఉన్నాను. సీజన్ 8కి పంపకపోవడానికి ఆయన ఎవరు సాయి, నేను సీజన్ 7 కైనా ట్రై చేశా, సీజన్ 8 కోసం ట్రై చేస్తున్నా, నేను పాజిటివ్గా వెళ్తున్నా బిగ్ బాస్ కి, నన్ను పోనీయకుండా ఉంటానంటే. సో ఈ వీడియో చూసాక అర్థమవుతుంది చాలా మందికి. ఫస్ట్ ఒక 50,000 రూపీస్ వేసాను, మిగిలిన అమౌంట్ వేస్తుంటే ఫెయిల్ అయిన వస్తుంటే కూడా లేదమ్మా ట్రై చేయి అంటే ఇన్నిసార్లు ఫెయిల్డ్ అని వచ్చింది. అయినా కూడా నేను మొత్తం అమౌంట్ పంపించడం జరిగింది అతనికి ఫోన్ పే అండ్ గూగుల్ పే ద్వారా. కావాలంటే నేను మీకు జూన్ లో అతను పంపించిన అవి కూడా ట్రాన్సాక్షన్స్ కూడా చూపిస్తాను మీకు. సో క్యాష్ కావాలన్నాడు ఫస్ట్. క్యాష్ అయితే ప్రూఫ్ ఉండదు, క్యాష్ అయితే ప్రూఫ్ ఉండదు, ఎందుకంటే చాలా మంది పంచాలన్నారు. ఎవరికైనా నువ్వు పంచేది నీకే తినడానికే సరిపోదు, ఇంకా మొహానికి ఇంకా పంచుతావా, నువ్వే పంచి దాంట్లో నిలబడతావు లైన్ లో తీసుకునేదానికి.
సో ఈ ఎవిడెన్స్ తో సహా ప్రతిదీ ఉన్నది కాబట్టి తనని పోరాటం చేపిస్తున్నది. లేదు కంపల్సరీ ఏమో నీ ఉద్దేశం మంచిది. నీలాంటి అమ్మాయిలను ఎవరైతే ఇంకా అలాంటి మోసం చేస్తున్న అమ్మాయిలే కదండి, బిగ్ బాస్ అంటే అబ్బాయిలకు కూడా చాలా ఇష్టం. ఇప్పుడు నేనున్నా, నాకు తెలిసిన చాలా మంది దగ్గర అడిగిందంట లాస్ట్ కి నేనే రకరకాలుగా వెళ్తుండేటు నన్నే నువ్వు కూడా అప్లై చేసినావు షార్ట్ లిస్ట్ లో అయిపోయినాను అన్నాడు. నేను అనుకున్నాను అప్లై చేయను, నేనే అమౌంట్ రెడీ చేసుకొని కూడా చెప్పారు సాయికి. కానీ ఒక 5 లక్షల దాకా రెడీ చేసుకో, మంచి అబ్బాయిలు కదా కొంచెం బాగుండాలి, ఫోటో షూట్ వీడియో షూట్ కానీ ఇక నేను లోపల నవ్వుకున్నా, అరే బాబు నువ్వు ఏదో ఒక రోజు నీకు అయిద్దిలే, నీ వీడియో బయటకు వస్తుందిలే అని మేము అనుకున్నాము. నిజంగా ఏదో ఒక ఇగో తప్పు చేసేవాడు ఏమనుకుంటాడు, నేను తప్పు చేస్తే బయటపడదు అనుకుంటారు. ఏదో ఒక రకంగా ఈ రకంగా బయటకు వచ్చేసి రాజు అనేటాడు ఎవరికి తెలియదు. ఇవాళ ఏమైంది, దొంగలాగా పరిచయం అయ్యాడు మనకి. ఇప్పుడు అది దొంగనే, వాడు పైసలు లేకుండా వాడు దొంగనే అవుతాడు. నిజంగా స్వప్న బిగ్ బాస్కి వెళ్ళి 1 వీక్ ఉంటుందా 10 days ఉంటుందా, తను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిందంటే నిజంగా మీకు ఏం కావాలో అది గుడ్ విల్ గా మేము చూసుకుంటామన్నా, అది ఎవరైనా హ్యాపీనెస్ మీరు మోసంలాగా చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదా అంటే డే 1 చెప్పాను. చెప్తే నువ్వు ఫస్ట్ ఎందుకు నెగిటివ్ ఆలోచిస్తున్నావు, తను ఆల్రెడీ వెళ్తుంది, తన యాంకర్ గా తెలుసు, తను సీరియల్ ఆర్టిస్ట్ గా తెలుసు, తను డబ్బులు ఇచ్చినట్టు కూడా తెలుసు. అదే కాస్ట్యూమ్స్ అనగానే తనకు కూడా ఏంటంటే బయట కొన్నట్టే కదా, సరే వాళ్ళ దగ్గర ఇక అదే అనుకో వాళ్ళకి కావాల్సి ఆ ఒక్క రీజన్ తప్ప బిగ్ బాస్ కి వెళ్ళాలి డబ్బులు కట్టాలనేది కాదు. టాలెంట్ ఉంటే బిగ్ బాస్ కి వెళ్ళాలని తనకు తెలుసు. సో చూసే ఆడియన్స్ కూడా అదే చెప్తాను, ఎందుకంటే తను పోరాటం చేస్తుంది, ఒక మంచి ప్రయత్నంలో మనం సపోర్ట్ చేద్దాం, లేదా కామ్గా ఉండాలి, అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం. షూర్ కంపల్సరీ. స్వప్న గారు మీరు ఇప్పుడు తనకు ఎలాగైతే మీరు అప్పుడు సపోర్ట్ చేశారో బ్యాక్ గా ఉండి ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి. కంపల్సరీ ఇంటర్వ్యూ తర్వాత మీరు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఒక కంప్లైంట్ వేసేయండి. అర్థమైందా? ఎందుకంటే ఆయన తిక్క మాట్లాడుతుండో, అది మనకు ఎందుకు అవసరమా? మనం ఇచ్చిన వాళ్ళ మీకు ప్రూఫ్ ఉంది కాబట్టి వాళ్ళే పోలీస్ వాళ్ళే చట్టమే మనకు తీసుకుంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే గడువు అనేది ఉంటుంది ఎవరికైనా. సో దాంట్లో అగ్రిమెంట్ 100 రూపాయలు బాండ్ పేపర్ మీద ఉన్న గడువే ఆయన అయిపోయింది, 6 అయిపోయింది, ఇంకేముంది. జనరల్ గా మనం నోటి మాటను నమ్ముతాం అందరినీ, ఇతను నోట్ మాట కూడా నమ్మలేదు. అలాంటి పర్సన్ కి పోలీస్ స్టేషన్ అయితేనే కరెక్ట్ అని నా కంపల్సరీ ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళు ఇంకా బయటికి కూడా వస్తారు చాలా మంది. రాజు ఇంకా నువ్వు ఎవరెవరి దగ్గర తీసుకుని వాళ్ళు కూడా వస్తారు. ఎన్ని కేసులు అయితే చూసుకోవాలి ఇక మనం, అది మనం చేయాల్సిన పని. అండ్ స్వప్న గారు ఇప్పుడు లాస్ట్లో ఏం చెప్తారు మీరు? ఇప్పటికైనా ఆయన ఒక కాల్ చేసి ఒక చిన్న అపాలజీ చెప్పకపోయినా పర్లేదు, వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోకుండా ఉంటే చాలు. ముందైతే నా అమౌంట్ నాకు కావాలి. రాజు చెప్పాల్సింది బిగ్ బాస్ టీమ్ కి. బిగ్ బాస్ యజమాన్యం పేరు వాడుకుంటుండు, బిగ్ బాస్ వాడుకుంటుండు. ఇప్పుడు ప్రతి తమ్ముళ్ళలో బిగ్ బాస్ నాగార్జున గారి రెప్యుటేషన్ పోతుంది వల్ల. మేము బాధపడుతున్నాం ఫస్ట్ థింగ్. నిజంగా ఇది పేరున్న బ్రాండ్ బిగ్ బాస్. ఇప్పటికే ఎందుకో సీజన్ 7 అసలు ఎవరికి అచ్చుబాటు రానట్టు ఉంది. అసలు ఏదో ఒక ఇష్యూ అయితేనే ఉంది. తర్వాత మీ ఇష్యూ కూడా అయిపోయింది. కానీ బిగ్ బాస్ అనేది ఒక పేరు వాడుకొని ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు ఈ పని. అసలు యాక్చువల్లీ ఇది బాధాకరం. బిగ్ బాస్ చూస్తే కూడా ఏమనుకుంటారు వాళ్ళు, ఇప్పుడు వేరే వాళ్ళు దీంట్లో క్వశ్చన్స్ మాట్లాడతారు. ఇప్పుడు బిగ్ బాస్ తప్పు లేదండి, బిగ్ బాస్ని పేరు వాడుకునే రాజు లాంటి వాళ్ళది తప్పు. కానీ దయచేసి ఒకవేళ మీరు సర్కిల్లో ఉంటే కనుక వీళ్ళు తీసి బయట పడేయండి. కనీసం ఇది అసిస్టెంట్ లాగా అట్లా పని చేస్తే కూడా తీసేయండి వాడిని, అవసరం లేదు మనకు. అసలు తన ఇండస్ట్రీకి పనికిరాడు ఫస్ట్. అదే కదా, ఇంకేం పనికి వస్తాడు వాడు? అడుక్కో తినుకోబాటు, గుడిలో ఖాళీ ఉన్న మెట్లు పోయి అడుక్కో తిను. ఇట్లా అమ్మాయిల పైసలు తీసుకోవడం కన్నా అది బెస్ట్, నీకే చేత కాకుంటే. అండ్ లాస్ట్లో మీరు ఏమంటారంటే ఇక నీ పైసలు నీకు ఇచ్చే అమౌంట్ రావాలి. అండ్ బిగ్ బాస్ సీజన్ 8 కి నాకు ఛాన్స్ ఇవ్వాలని వెళ్తామమ్మా. ఇగో 8 కాదు, 9 కాదు, 10 కాదు, మనకు బిగ్ బాస్ సీజన్స్ చాలా ఉన్నాయి. మనం కష్టపడుతుంటే బిగ్ బాస్ కంపల్సరీ మనకు పిలిస్తే మన ప్రయత్నం మనం చేస్తుంటాం. కానీ ఎక్కడ కూడా ఇంకోసారి డబ్బులు అనేది ఇంకోసారి ఎవరికి లేదండి. ఇంకేమైనా కావాలంటే ఆ కాస్ట్యూమ్స్ ఏదో నేనే కొనుక్కుంటాను. చిన్నపోయిన కాస్ట్యూమ్స్ అయినా తీసుకెళ్తాం, ఏం లేదు. ఇంకొక చిన్న హైలైట్ ఏంటంటే చాలా మందికి ఇబ్బంది అని ఉండొచ్చు ఇంటర్వ్యూ చూసి, ఇక్కడ బిగ్ బాస్కి వెళ్తుంది 7 అని చెప్పి ఒక 3 months నువ్వు డేట్స్ ఒప్పుకో, కానీ ఈవెంట్లు ఒప్పుకోలేదు. అది కూడా చేసిండు తన వల్ల. అది కూడా లాస్. అవును. అబ్బా ఓకే. ఇప్పుడు ఎలా ధైర్యం ఇస్తారు సాయి గారు? ఇప్పుడు ఎలా చెప్తారు? నేను ఒకటే, మనోధైర్యం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి న్యాయం మన సైడ్ ఉంది. తన డబ్బులు ఈ రోజు కాకపోతే ఇంకో రోజు సంపాదించుకుంటుంది. వసూలు అనేది తను ఇయ్యలేనని చేతులు ఎత్తేస్తే చేసేది ఏం లేదు, కానీ చట్టపరంగా తనకి శిక్ష పడాలి. ఖచ్చితంగా బెయిల్ రాకుండా అయింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను బయట కింద కూర్చోవడానికి కారణం ఏంటంటే నాకు ఫోన్లు వస్తున్నాయి. ఏది అన్న మా దగ్గర ఇట్లా పర్సన్ ఇది అడిగారు. సో అందరిని గ్యాదర్ చేసి డైరెక్ట్ తీసుకెళ్లి స్టేషన్లో అప్పయిపోయి తను చేసిన తప్పుల్ని బయటకు ఒప్పించాను. ఓకే స్వప్న గారు, ఖచ్చితంగా యాజ్ ఎ ఫ్రెండ్స్ గా మేము స్వప్నకి ఎప్పుడైనా సపోర్ట్ ఇస్తాం.
మీడియా పరంగా కూడా చాలా మంది స్వప్నకు ఫోన్ చేసి తప్పకుండా చెప్తాను. ఫస్ట్ మీరు కూడా చేశారు కాబట్టి నిజంగా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను కంపల్సరీ అన్యాయం జరిగిన దగ్గర కంపల్సరీ ఉంటాను. అది వేరే చిన్న కానీ పెద్ద కానీ మనం ఎప్పుడు చూడము. అన్యాయం జరిగినప్పుడు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మన ఇండస్ట్రీ అండి, ఇప్పుడు మనలాగా ఇప్పుడు మనం కూడా చిన్నప్పుడు ఏదైనా మోసపోతే భయపడేవాళ్ళు ఇంట్లో పేరెంట్స్, వద్దురా వద్దు అది బాగా కాదని. ఇవాళ కొంచెం దాని మూవీస్ గురించి సినిమా ఇండస్ట్రీ గురించి ఒక అవగాహన వచ్చినప్పుడు బయటికి వస్తుంటే ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు పేరెంట్స్ భయపడతారు, ఆర్టిస్టులు కూడా భయపడతారు. ఈవెన్ ఈ రోజు మా బాబాయ్ గారు కూడా కాల్ చేసి అడిగారు ఏంటి అసలు ఆ థంబ్నెయిల్స్ ఏంటి అని అంటే, లేదు బాబాయ్ ఇది జరిగింది, ఆ షో వాళ్ళు కాదు మోసం చేసిన, ఆ షో పేరు వాడుకొని తమ్మాలి రాజు అని ఒక పర్సన్ లా మోసం చేశాడు అంటే జాగ్రత్తగా ఉండి ఇప్పటి నుంచి అయినా. అందుకు అవసరమా, యాంకరింగ్ చేస్తున్నావుగా చాలు, నీకు ఎందుకు అవసరమా అని అన్నారు. అక్కడ స్టెప్ కట్ ఎంకరేజ్మెంట్ లేదు ఇప్పుడు అక్కడ అలా. కానీ ఒక విధంగా ఉన్నది, ఎందుకంటే మన మీడియా వాళ్ళందరూ న్యాయానికి సపోర్టింగ్ ఉంటారు. సో తన దగ్గర న్యాయం ఉంది, అగ్రిమెంట్లో మ్యాటర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క వెబ్సైట్, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ప్రతి ఒక్క మీడియా వాళ్ళు కూడా స్వప్న జరిగిన అన్యాయం గురించే ప్రశ్నించారు. కాబట్టి అది పూర్తిగా చదివిన వాళ్ళకి ఏంటంటే ఓకే స్వప్న సైడ్ ఏం కరెక్ట్ ఉంది అనేది అర్థమైంది. ఇక అర్థం చేసుకునే వాళ్ళకి ఎవరు ఏం చేయలేవు. కొంతమంది కామెంట్స్ పెడుతూనే ఉన్నారు, ఏం చేయాలమ్మా ఇప్పుడు, అది చేయాలమ్మా, పబ్లిసిటీ కోసమా. ఇక వాళ్ళని మనం ఏం చేయలేము, అది అబ్రహ్మనే ఏం చేయలేడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంతే, వాళ్ళని వదిలేయండి. ఎవరు ఏం చెప్పినా కూడా కామెంట్స్ ని మనం పరిశీలించాల్సిన అవసరం లేదు, మనం పోరాటం మనం చేసుకోవాలి. అసలు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఇలా మాట్లాడుతుంది అని అంటేనే అందరు సపోర్ట్ కావాలి. సో మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అండ్ మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఆ తమ్మాలి రాజు అనే పర్సన్కి అయితే శిక్ష పడాలి. సో ఇదే నేను కోరుకుంటున్నాను. అండ్ బిగ్ బాస్ సీజన్ 8 కైనా నేను వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. ఓకే, కంపల్సరీ న్యాయం జరుగుతుంది అండ్ మాలాంటి వాళ్ళందరూ సపోర్ట్ ఉంటుంది కంపల్సరీ, మీకు ఏం టెన్షన్ లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ న్యాయం జరగాలని థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ కాదు, జస్ట్ ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక బిగ్ బాస్ అనే ఒక షోని వాడుకొని తమ్మలి రాజు అనే అబ్బాయి చాలా డబ్బులు వాడుకుంటున్నాడు. అండ్ ఈ వీడియో కనుక చూస్తే కనుక మా కామెంట్స్ పెట్టండి, మీ ఫోన్ నెంబర్స్ పెట్టండి, నాకు కాల్ చేయండి. నా ఇంటర్వ్యూ ఉంటుంది కదా, దానికి కాల్ చేసేసి మీరు ఎవరెవరు బాధపడ్డారు, డబ్బులు తీసుకున్నాడో మా దగ్గరికి రండి. మనం ఒక ఏంటంటే డబ్బులు వచ్చినా రాకుండా కానీ ఇలాంటి వాడికి మళ్ళీ ఇంకో స్టెప్ వేయకుండా, వేరే వాళ్ళు మోసపోకుండా ఇది మా ప్రయత్నం అండి. అండ్ స్వప్న గారికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, అక్కడ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.